హలో అండి, శైలూస్ కిచెన్కి స్వాగతం. ఈరోజైతే సింపుల్గా టిఫిన్ బాక్స్కి రెడీ చేసే ఆలూ ఫ్రై అండి. ఇది పిల్లలకి చాలా ఈజీగా చేసేయచ్చు. దీనికోసమైతే ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవండి. ఆయిల్ వేసేసుకొని ఆలు ముక్కలు మనకు కావాల్సిన సైజులో మంచిగా కట్ చేసి పెట్టుకోవాలండి. కడిగేసి చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో చిటికలా అయిపోతుంది అనమాట. చిటికలా కాదులేండి, కొంచెం ఈజీగా అయిపోతుంది. చూడండి, ఆలు ముక్కలు అయితే ఆయిల్లో వేసేసుకోవడం, నూనె వేడెక్కగానే వేసుకోవడం. తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలకి ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇలానే చేస్తాను. ఆలు ముక్కలు ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేయాలండి. సిమ్లో ఉంచేసి మీడియంలో ఉంచేసి ఫ్రై చేయాలండి. మంచిగా లోపల దాకా కుక్ అయిపోయి మంచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటుంది అన్నమాట కూర. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. ఇంతే అండి, సింపుల్గానే. కాకపోతే చాలా బాగుంటుంది. పిల్లలైతే మిగిల్చకుండా తినేస్తారు. ఎక్కువ సార్లు కాదు కానీ ఒకసారి అయితే ఇది చేస్తానండి, వాళ్ళ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి. మా ఇంట్లో కూరకారం అంటారు అది, దాంట్లో ధనియాలు జీలకర్ర అవన్నీ ఉంటాయి, అవి వేసేస్తాను. కారంలో ఉంటాయి కాబట్టి అదే వేసేస్తాను. ఇంకేమీ అవసరం లేదండి. అలాగే మంచిగా ఫ్రై చేసేసి, ఉట్టి కారమైనా బాగుంటుంది, ఏ కారమైనా బాగుంటుంది. అలా వేసేసి మంచిగా సిమ్లో పెట్టేసి, కారం వేసాక సిమ్లో పెట్టాలండి. మంచిగా ఫ్రై చేశారు. ఉప్పు ఒకసారి సరి చూసుకోండి, సరిపోయిందంటే ఇంకేం లేదు. అదే దాంట్లోకి రైస్ వేసేసి బాక్స్లో కలిపేసి పెట్టేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. పిల్లలు ఈజీగా తినేస్తారు, వాళ్ళకి నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. కానీ మూత అయితే మర్చిపోయి పెట్టొద్దండి. చేశాక ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి చల్లారిద్ది, లోపు వేడి తగ్గిద్ది. ముక్కలు అయితే అలాగే ఉంటాయి. చూసారు, ఎంతో క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి ద బెస్ట్ అని చెప్పొచ్చు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.